సో మీకు ఇక్కడ ఇది అంతా చూస్తే మ్యాటర్ అర్థమై ఉంటది. మా చిన్నప్పుడు దీన్ని డాడీ గేమ్ అనేవారు, ఇప్పుడు ఎక్సో గేమ్ అంటారని అశు గారు చెప్పారు ఇందాకే. ఎస్ ఇట్ ఈస్ XO. ఏ ఓ బావా, అప్పటి నుంచి అమ్మ నాన్న ఆట ఆడేవాడివా నువ్వు? ఈ గేమ్ పేరు డాడీ అనేవారు మా చిన్నప్పుడు. ఐ థాట్ దూసరా డాడీ. సో ఏంటంటే ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు. అక్కడ మీకు కొన్ని బకెట్స్ ప్లేస్ చేసి ఉన్నాయి. సో ఎవ్రీ టైం ఎవరైతే ఉంటారో ఒక బకెట్ తీసుకొని దీన్ని క్రాస్ చేస్తూ జంప్ చేస్తూ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. సో ఫస్ట్ హూ ఫినిషెస్ ద ఎక్సో లైన్, ద డాడీ అని అంటమాట. సో స్ట్రైట్ గానీ క్రాస్ గానీ ఎనీ టైప్ ఆఫ్ లైన్. సో ప్రతిసారి మీరు వెళ్ళేటప్పుడు అంటే తీసుకొచ్చేటప్పుడు జంప్ చేయండి, వెళ్ళేటప్పుడు నార్మల్ గా వెళ్ళిపోవచ్చు. 3 అయిపోయిన తర్వాత ఇక్కడ అవ్వలేదు అనుకో, ఇక్కడే నించోవచ్చు, ఇక్కడే నించోండి, దాన్ని ఆల్టర్నేట్ గా సెట్ చేసుకుంటా ఉండొచ్చు అన్నమాట. గాట్ ఇట్? yes. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ఆడడానికి మా వెంకటేష్ వస్తున్నారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి. మా సైడ్ నుంచి శ్రవణ్. ఆన్ స్టేజ్ ప్లీజ్. రూల్స్ అర్థమయ్యాయి కదా, క్లియర్ కదా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? నో డౌట్స్. సో ప్లీజ్ టేక్ యర్ పొజిషన్స్ ఓవర్ దేర్. 3, 2, 1 go. Come on, Shravan. Go fast, stage. చూసుకో సెంటర్. Middle. చెప్పారు వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఆట వాళ్ళు ఆడనివ్వండి దయచేసి, ఎవరు ఫస్ట్ ఆయన అక్కడ పెట్టాలి, వీళ్ళేమో సెంటర్ అని చెప్పారు, అందుకని అది రాంగ్. అది ఇక్కడ నుంచి కూడా ఎవరు చెప్పకండి. నో. ఇప్పుడు కాదు, ఇగో ఇప్పుడు ఇక్కడ పెట్టేసండి. మీరు పెట్టండి, ఎక్కడ పెడతారు? డన్. ఇది అయిపోయింది కదా. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇక్కడ పెట్టాలి, బట్ ఆయన ఏంటంటే వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ జరిపారు. సో చెప్పారు కాబట్టి దిస్ గేమ్ ఇస్ నల్లిఫైడ్ అండ్ విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ అగైన్. నోబడీ షుడ్ సే. ఓకే, లెట్స్ స్టార్ట్. ప్లీజ్ టేక్ యర్ బకెట్స్ అండ్ స్టాండ్ దేర్. రెడీ? 3, 2, 1 గో. వెరీ గుడ్. అంటే ఐ మీన్ ఫస్ట్ గోల్ లోనే అయిపోయింది. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ ఫస్ట్ పాయింట్ గోస్ టు యూ. నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే. సో 2.2 ఆడడానికి ఎవరు వస్తారు? 2.2 ఆడడానికి ఆడపులి మౌనిక వస్తుంది. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అటు సైడ్ నుంచి ఆడపూలు అయితే ఇటు సైడ్ నుంచి ఆడ చిరుత మౌనిక వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. నీ జత లేక పిచ్చిది కాదా మనసంటా, ఆ మనసేమో నా మాటే వినదంట. సూపర్. సుధీర్ ఆ స్టెప్ పేరేంటో తెలుసా నీకు? అన్నా ఏయ్. ఓకే, సో మీకు గేమ్ అర్థమైంది కదా. సో ఇంకేం మాత్రం ఆలోచన గేమ్ లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ టేక్ యర్ పొజిషన్. 3, 2, 1 గో. Start. Do it. మీరు ఇదే ఆడుకుంటా ఉండండి ఇక్కడే. ఫస్ట్ లోనే అయిపోయింది గేమ్, ఓపెనింగ్ లోనే. వెన్ షీ కెప్ట్ ఇట్ దేర్, అక్కడ పెడితే అయిపోయేది ఫస్ట్ లోనే. దట్స్ గుడ్ జాబ్. కంగ్రాచులేషన్. నీ జత లేక పిచ్చిది కాదా మనసంటా, ఆ మనసేమో నా మాటే వినదంట. భయ్యా మీరేంటి భయ్యా, నాకు అర్థం కావట్లేదు. ఓడిపోయిన వాళ్ళని కూడా ఇంత బాగా ఎంటర్టైన్ చేయగలిగేది సుధీర్ ఒక్కడే. ఎవర్రా మీరంతా, ఏం చేస్తున్నారు? అరే సో 2.1 goes to Ashu and 2.2 goes to Shravanti.
ఫైనల్ పాయింట్ సెకండ్ రౌండ్ లోని ఈ పాయింట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు విన్నర్స్ ఆఫ్ దిస్ రౌండ్. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? 2.3 ఆడడానికి మా సైడ్ నుంచి కండల కాంతారావు వస్తున్నాడు. కిరణ్ ఖాన్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? రమంతపూర్ రాజేష్. ఆన్ స్టేజ్ ప్లీజ్. 3, 2, 1 గో. You have to move something else. ఆ బకెట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఇక్కడ పెడితే అయిపోయింది కదా. అంటే ఇప్పుడే అర్థమైంది మా వాడికి కండలు ఉన్నది కానీ కొంచెం. సో ఈ పాయింట్ శ్రవంతి టీమ్ కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ విన్నర్ శ్రవంతి టీమ్ కంగ్రాచులేషన్. నీ జత లేక పిచ్చిది కాదా మనసంట ఆ మనసేము నా మాటే వినదంట. భయ్యా లేడీస్ ఓకే, మీరు ఎందుకు వస్తున్నారు ప్రెషర్ నాకు అర్థం కాదు. కంగ్రాచులేషన్ సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ విన్ అయ్యా ఏం లేదా? ఇది కావాలంటే మనం వెళ్ళిపో. సెకండ్ రౌండ్ విన్ అయ్యా ఏం లేదా? ఆ మనసేము నా మాటే వినదంట ఆ మనసేము నా మాటే వినదంట. ఓడిపోయిన వాళ్ళకి కూడా ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు. థ్యాంక్ యూ బావా. ఇక్కడ చాలా మంది బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ. ప్లీజ్ రా, బ్యాడ్ రా. బ్యూటిఫుల్ అనగానే నాకు ఇట్లా వైఫై లో చుట్టూ వచ్చేసింది అనమాట. నా చెప్పులు మార్చవా? నువ్వు వేసుకుంటా. సో ఇప్పుడు మనం ఏదైతే పాట అన్నాం ఇప్పుడు క్వశ్చన్, అదే పాటని మనం రీక్రియేట్ చేద్దాం. ఓకే, సో మీ వైపు ఒక 2 కపుల్స్, మీ వైపు 2 కపుల్స్, మిగిలిన ఎవరైతే అటువైపు ఒక ఫీమేల్ మేల్ ఉంటారో వాళ్ళు కూడా చేద్దాం అందరం. Okay. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి గౌరవ్ అండ్ నీలిమ గారు వస్తారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, ప్రాపర్టీస్ ప్లీజ్. ఆ మనసేము నా మాటే వినదంట ఆ మనసేము నా మాటే వినదంట. నీ జత లేక పిచ్చిది కాదా మనసంట ఆ మనసేము నా మాటే వినదంట ఆ మనసేము నా మాటే వినదంట. అరే గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యూ. ఎవరు మీ సైడ్ నుంచి ఎవరు? మౌనిక అండ్ శ్రవణ్. ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ, 3, 2, 1 సౌండ్. నీ జత లేక పిచ్చిది కాదా మనసంట ఆ మనసేము నా మాటే వినదంట ఆ మనసేము నా మాటే వినదంట. సూపర్. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఆకాశం అమ్మాయి అయితే నాలాగుంటుంది. నువ్వు మొత్తం పని మనిషిలాగే ఉన్నావు. ఇప్పుడు మన ఇద్దరం చేస్తే బాగుంటుంది. మన ఇద్దరం కష్టం నాకు. అదే కదా స్టెప్. చిలక ఒకటే మిస్సింగ్ ఇక్కడ. చిలక నేను కూర్చోరా చేయి మీద. ఆ మనసేము నా మాటే వినదంట ఆ మనసేము నా మాటే వినదంట. నీ జత లేక పిచ్చిది కాదా మనసంట
మనసే నా మాటే వినదంట ఆ మనసేమో నా మాటే వినదంట సేమ్ టు సేమ్ స్టెప్ వచ్చింది చూడు కావాలంటే. చిలక కూడా భయపడుతుంది అటెళ్ళు. ఆ మనసేమో నా మాటే వినదంట ఆ మనసేమో నా మాటే వినదంట నీ జత లేక పిచ్చిది కాదా మనసంట ఆ మనసేమో నా మాటే వినదంట ఆ మనసేమో నా మాటే వినదంట కదిలించేను కరిగించేను నన్నంట నా మనసేమో నా మాటే వినదంట బావా ఎలా అనిపించింది మాతో ఈ డాన్స్? బాగా చేశారు, బాగా చేశారు. మరి నువ్వు కూడా బాగా చేయొచ్చుగా. బాగా చేశారు. చాలు చాలు. వన్స్ మోర్ చెప్పాలి ఇలాంటి వాటికి. చాలరా బాబు, ఏంటి రా చంపేస్తారండి మనుషుల్ని, చిన్న పిల్లల్ని పట్టుకొని. సర్లే ఇంకో అమ్మ చమ్మ చల్ల, అమ్మ చమ్మ